నిన్న ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. నువ్వైతే రెడీగా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సండే రోజు బ్లాగ్ అన్నట్టు. సండే రోజు మార్కెట్కి వెళ్ళి ప్రాన్స్ తెచ్చుకున్నాము. ప్రాన్స్ మసాలా కర్రీ చేశానండి. ఇంకా అనుకోకుండా సినిమాకి టికెట్స్ బుక్ చేశాడు మా ఆయన. ఇంకా సినిమాకి కూడా వెళ్ళాము. ఈ ప్రాన్స్ మసాలా కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కానీ ఇప్పుడు మళ్ళీ పెట్టాను డీటెయిల్గా. మీకు ఈ రెసిపీ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మంచిగా 4:30కి ఆ టైంలో అన్నం తిన్నాను. 5 గంటల నుంచి నేను ఏం తినలేదు తెలుసా. అంటే ఫుల్ టైట్ అని చెప్పిన. ఇప్పుడు నీకు ఏమి ఇచ్చిన? నేను జ్యూస్ ఇచ్చిన. జ్యూసే కదా ఇచ్చిన. అంటలేదు, పన్నీర్ తీసుకొచ్చి కథం. ఒక్క పీస్కేనా? ఒక్క పీస్ ఎంతసేపు అయింది తెలుసా అరగడానికి? మా అబ్బాయి పన్నీర్తోని ఏదో రెసిపీ చేసుకున్నాడు, ఫ్రై చేసి దానిపైన ఉప్పు కారం అవన్నీ కలిపి కొంచెం టిక్కెట్ టైపు చేసుకున్నాడు. నాకు ఒక పీస్ ఇచ్చిండు. ఇంకా మా ఆయనకు కూడా ఒక పీస్ నేను పెట్టిన అన్నట్టు. దానికి నాకు అరుగుతలేదు, నిన్నటిదే అరగలేదు. నేను ఆకలి వరకు ఏం తినను, నువ్వు ఇది పెట్టినో నాకు ఇంకా మళ్ళీ అది ఎప్పుడు అరగాలి అని అంటాడు. నిజానికి కూడా మనం ఆకలి అయ్యే వరకు కూడా తినకుంటేనే మంచిది. ఆకలి అయినప్పుడు తింటే అది అమృతము, ఆకలి కాకుండా తింటే అది విషం అంట. ఇంకా మా ఆయనకైతే టీ పెట్టించాను. ఇది ఏమైనా టీ కావాలి కదా ఆయనకి ఫస్ట్. అంటే పొద్దున జ్యూస్ ఇచ్చాను టీ ఇచ్చే బదులు, కానీ జ్యూస్ తాగిన తర్వాత ఇంకా మార్కెట్కి వెళ్ళే ముందు టీ పెట్టేయమంటే టీ పెట్టించాను. చూడండి, ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, ఇంకా రాగులు బొచ్చలు అలాంటివి అయితే ఇంకా ఏం లేవు. అంటే మేము రావడమే లేట్గా వచ్చినాం. ఇక్కడ కిలో తీసుకుంటే 1/2 కిలో కూడా రాలేదండి. ఇవి చూడండి ఎన్ని వచ్చినాయో. ఇంకా పొట్టు, తలకాయలు అవన్నీ క్లీన్ చేసి అవన్నీ వాళ్ళు తీసినా కూడా నేనైతే ఇంటికి వచ్చి నడుము పైన నరంలా ఉంటుంది కదండి బ్లాక్ కలర్ది, అదైతే నేను కంపల్సరీ తీసేస్తాను. అంటే కొంతమంది తీసేయరు అనుకోండి, ఇక్కడ వస్తుంది కదా అది. ఆ నరాలు అయితే తీసేసి ఉప్పు నిమ్మకాయ పిండి మంచిగా 3 సార్లు అయితే కడుక్కోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే నిన్న నేను చిప్స్ వేయించిన ఆయిల్ అన్నట్టు, ఇంకా అది ఎట్లాగో ఇది ఒక్కసారికి యూజ్ చేస్తే అయిపోతుంది, ఇంకా మళ్ళీ చిప్స్ వేయించకుండా అనేసి అదే యూజ్ చేస్తున్నాను ప్రాన్స్ వేయించడానికి. ఈ ప్రాన్స్ అయితే వేయించుతుంటే మొత్తం చిల్లుతుంటుందండి, అందుకే నేను మూత అడ్డం పెట్టి అందులో వేస్తున్నాను. మరీ డీప్ ఫ్రైకి అవసరమైన ఆయిల్ అయితే వేయలేదండి, ఎందుకంటే ఈ ప్రాన్స్ వేయించిన తర్వాత ఇంకా మళ్ళీ దేనికి యూజ్ చేయరాదు కదా, ఈ కర్రీలోకే ఆయిల్ యూజ్ చేశాను అన్నట్టు. ఫస్ట్ ప్రాన్స్ వేసినప్పుడు ఎన్ని నీళ్ళన్నీ ఊరినాయి కదండి, ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మళ్ళీ ఆయిల్ కనిపించేంత వరకు. మరీ డీప్ ఫ్రై అంటే బాగా రెడ్గా అయ్యేంత వరకు వేయించద్దండి. ఒకవేళ అట్లా వేయించితే మాత్రం రబ్బర్ పీస్ లాగా అయిపోతాయి ప్రాన్స్. లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి. ఇంకా నేనైతే ఇవి వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. చూసారా, ఫస్ట్ ప్రాన్స్ తీసుకున్నప్పుడు ఎన్ని ఉండే, అవి తలలు తీసేస్తే అలా సగం అయిపోయినాయి. ఇంకా వేయించితే ఇంకా అధ్వానం. 300 గ్రామ్స్ అయితే కావచ్చు. ఇంకా నేనైతే ప్రాన్స్ వేయించిన ఆయిల్లోనే ఈ కడాయిలో వేసుకొని కొంచెం అందులో టమాటా, ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని గ్రేవీ కోసం అన్నట్టండి. ఓన్లీ టమాటా ఈ ప్రాన్స్ కూడా వండితే కూడా చాలా బాగుంటుందండి. అది కూడా వండాను ఒకసారి నేను. పులుసు కూడా అంటే చింతపండు పులుసు వేసి కూడా వండినా కూడా ఎగ్ పులుసు లాగా అట్లా కూడా ప్రాన్స్ మస్తు ఉంటుంది. చిన్న టమాటాలే కాబట్టి ఒక 4-5 తీసుకున్నానండి. 3 ఆనియన్స్, ఇంకా అందులోనే ఒక 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 5 ఇలాచీలు, కొద్దిగా సాజీరా, కాజు ఒక 10-12, వాటర్ మిలన్ సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత వేసుకొని అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఉడికించుకోవాలి మూత పెట్టి. కాజు, వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేస్తే మస్తు టేస్ట్ వస్తుందండి. ఒకవేళ ఆ ప్లేస్లో మీరు అవి లేవనుకుంటే పల్లీలు, నువ్వులు కూడా వేయించి పౌడర్ చేసి ఇందులో కలపచ్చు పేస్ట్లో, అట్లా కూడా బాగానే ఉంటుంది టేస్ట్. ఇంకా ఇదైతే అంతా చల్లారక ముందుకే అంటే కొంచెం చల్లారింది. ఇంకా సినిమాకి వెళ్ళే ఆగం వండేస్తున్నా అండి. ఎంత ఆగం వండితే అంత టేస్టీగా ఉంటుంది కదా. ఇంకా ఈ టమాటా, ఉల్లిపాయలు అన్నీ మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసుకొని
మిక్సీ పట్టుకోవాలి, అంటే పేస్ట్ లాగా, ఫైన్ పేస్ట్ లాగా. మీరు ఎప్పుడైనా గమనించారా అసలు మనం ఆగం తొందరగా అవ్వాలి అన్నట్టుగా వండితే అప్పుడు టేస్ట్ సూపర్గా కుదురుతుంది. ఈ రోజుగా సూపర్గా వండాలి మంచిగా అనేసి అనుకుంటే మాత్రం ఏదో ఒకటి మిస్టేక్ అవుతుంది. మీరు కూడా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకా ప్రాన్స్ వేయించుకున్న ఆయిలే నేను కర్రీ కోసం అయితే ఈ ప్యాన్లో వేసానండి. కొంచెం నాన్ వెజ్ కర్రీ అంటేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇంకా ఎప్పుడో ఒకసారి కాబట్టి పర్లేదు, రెగ్యులర్గా నాన్ వెజ్ కాకుండా వెజిటేబుల్స్లలో కూడా అంతంత ఆయిల్ అయితే వేసుకోవద్దు. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 2 బగారాకులు, ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇంకా తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారము, అంటే మీ కారాన్ని బట్టి వేసుకోండి. కారం వేయగానే ఒక 1 మినిట్ వేయించిన తర్వాత ఈ గ్రేవీ మిక్సీ పట్టుకున్నది ఇందులో వేసుకోవాలి. ఎక్కువసేపు కారంని వేయించితే ఇంకా ఘాటు మొత్తం లేసిపోతుంది. అందుకని తొందరగా ఈ గ్రేవీ వేసుకొని కొంచెం కలుపుకొని ఇంకా నీళ్ళు ఎన్ని కావాలనుకుంటే, అంటే గ్రేవీ ఎంత పల్చగా కావాలనుకుంటే అన్ని నీళ్ళు యాడ్ చేసుకో. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకొని ఇదైతే టపా చిల్లుతూనే ఉన్నది గ్యాస్ మీద. ఫ్లోర్ మొత్తం చిల్లుతూ ఉంది, అందుకే మూత అడ్డం పెట్టి కలుపుతా ఉన్నా. ఈ పన్నీర్ లాంటి గ్రేవీ కర్రీలు అయితే అంతా ఇట్లా చిల్లుతూనే ఉంటుందండి. ఈ గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత ప్రాన్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసి కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అంతే ఉడికించుకుంటే కర్రీ అయితే అయిపోయినట్టే అండి. మళ్ళీ అడిషనల్గా మసాలా పౌడర్ అట్లాంటివి అయితే ఏం అవసరం లేదండి. ఎందుకంటే ఫస్ట్ టైం మనము గ్రేవీలోనే టమాటాలు ఆనియన్స్ ఉడికించేటప్పుడే మసాలాలన్నీ వేసాం కదా, ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఏవి అవసరం లేదు. కొత్తిమీర కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయలేదు. అన్నము కూర అయితే రెడీ అయిందండి. ఇంకా నేనైతే ప్లేట్లో మా ఆయనకి నాకు వేస్తున్నాను. అంటే మా అబ్బాయి ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళిండు. ఇంకోసారి వెళ్ళను మమ్మీ, ఇదే లాస్ట్, 10th వెళ్తా, మళ్ళీ మా ఫ్రెండ్స్తో ఇంకోసారి వెళ్ళను అని అంటే సరేలే అనేసి పంపించాను. ఇంకా మేమిద్దరం ఇంకా ఒకటే ప్లేట్లో వేసుకొని కొంచెం తినేసి వెళ్దాము, ఇప్పటికే లేట్ అయింది అనేసి వేస్తుందండి. ఫస్ట్ అయితే నేను ఒక 2 ముద్దలు పెట్టుకుంటూ వీడియో తీద్దామనేసి తినుకుంటూ వీడియో తీసుకుంటాను నేను ఒక్కదాన్నే. ఎందుకంత ఒక్కదాన్నే కష్టపడుతున్నా, నేను తీస్తా కదా అని అంటాడు మా ఆయన. నిన్న ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. నువ్వైతే రెడీగా మరి. అవును, సూపర్. వద్దు, నువ్వు రెడీగా అంతలో. మా ఆయన ఇంకా రెడీయే కాలేదు. ఈ లోపు నేను వీడియో తీసుకుంటుంటే మధ్యలో నేను తీయన్నా అంటాడు. నేను తీసుకుంటుంటే వీడియో సెల్ఫీ పెట్టుకొని తింటున్నా అన్నట్టు. అయితే ఆఫ్టర్నూన్ మేము సినిమాకి వెళ్ళేది, ఇంకా వచ్చేసరికి 5, 6 అవుతుంది కదా సాయంత్రము అనేసి లైట్గా తిందామనేసి తింటున్నామండి. నిజంగా అండి ఎంత టేస్టీగా ఉందంటే ప్రాన్స్ మసాలా కర్రీ. మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇలాగే. ఎట్లా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా థియేటర్కి అయితే బయలుదేరాము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది, 2 o'clockకి మూవీ. ఇంతకీ మేము వెళ్ళిన మూవీ ఏంటి తెలుసా? రాజాసాబ్. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఏమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. కొంచెం సినిమా క్లిప్పింగ్ యాడ్ చేయడానికే నాకు ఎక్కడ కాపీ రైట్స్ వస్తాయో అనేసి కొంచెమే చేశాను, ఒక 5 సెకండ్సే. అసలు మేము టికెట్స్ దొరకవనుకున్నాం. సడన్గా ట్రై చేసేసరికి ఉన్నాయి టికెట్స్ అని బుక్ చేశాడండి మా ఆయన. అంటే మార్నింగ్కి నైట్కి టికెట్స్ రేట్స్ అయితే హాఫ్ రేట్ పడిపోయింది, అంటే తగ్గిపోయిన రేట్లు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.